హాయ్ అండి, హలో, నమస్తే. మనకి తాలింపుతో తప్ప మళ్ళీ స్టవ్తో పని లేదు. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేస్తున్నా, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటపట వినపడిందా, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు. చక్క వేగనివ్వండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా ఇట్లాగా చిల్లీ ఫ్లేక్స్ లాగా రెడీ చేసుకోండి. ఇంగువ వేస్తున్నా, 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేస్తున్నా. ఇది ఇలాగే ఉంచండి, వేరే గిన్నెలోకి అట్లా ఏం మార్చొద్దు. ఇంకా నుంచి మనకి రోల్తో పని. సో ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్న బెల్లం ముక్క, చిన్న అల్లం ముక్క. ఫస్ట్ దంచుకోండి. ఇట్లాగా సగం కచ్చపచ్చిగా అయిన తర్వాత 1.5 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, మంచిగా మామిడికాయ ముక్కలు వేసేసాను, కొత్తిమీర కూడా వేసాను. దీన్ని తొక్కండి. ఇదిగోండి మనం ఇది ఉంచుకున్నాం కదా, జాగ్రత్తగా దీంట్లోకి తీసి పెట్టేయండి. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఏం కాదు. తాలింపులో మంచిగా పోపులో కలపండి.